ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు. చాలు. 3. దేవుని సృష్టికి ఆదియునైన వాడు. ప్రకటన అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షత అని అర్థం. రాసుకునేవాడు రాసుకోవచ్చు. దానిని గ్రీక్ మూల భాషలో అంటే సంస్కృత భాషలో ప్రత్యక్షీకరణము అంటారు. సంస్కృత భాషలో. గ్రీక్ లాంగ్వేజ్కి వస్తే అపోకలిప్స్ అంటారు. అపోకలిప్స్ అంటే అర్థం ఏంటంటే తెరవబడిన గ్రంథము అని అర్థం. ఆ మీనింగ్ ఎందుకు పెట్టారంటే దేవుని యొక్క మనస్సు ఆ దినాలలో ఉన్నటువంటి సంఘమునకు తెలియపరచడానికి ఆ మీనింగ్ దానికి పెట్టబడింది. దేవుని మనసు పరలోకములో ఆయనకు మాత్రమే తెలుసు. ఆ మనస్సును ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు ఈ లోకములో దేవునిని అనుసరించడానికి వారికి అవగాహన ఉంటుంది అనే భావం అన్నమాట. ఈ లవోదికీయ సంఘముతో ఆ 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. లవోదికీయ అంటే అర్థం తెలుసా మీకు? శీతోష్ణ స్థితి లేక వాతావరణం అని అర్థం. గుర్తుంచుకోండి. శీతోష్ణ స్థితి లేక వాతావరణం అని అర్థం. అంటే ఆ మాట ఎందుకు వచ్చిందంటే ఆ సంఘానికి వాతావరణాన్ని బట్టి ప్రయాణం చేసేటువంటిది అని. వాతావరణమును బట్టి ప్రయాణం చేసేది అనగా లోకాన్ని బట్టి నడుచే సంఘం అని అర్థం. దేన్ని బట్టి? లోకాన్ని అనుసరించి ప్రయాణం చేసే సంఘం అని. లోకాన్ని అనుసరించి సంఘం ప్రయాణం చేయకూడదు. లోకాన్ని ఆకర్షించే విధంగా సంఘం ఉండాలి. లోకాన్ని సంఘం ఆకర్షించినప్పుడు లోకం మారుతుంది, సంఘము అభివృద్ధి అవుతుంది. సంఘం అంటే జనసమూహం కాదు, ఆత్మ సంబంధమైన హృదయ పరివర్తన. ఆత్మ సంబంధమైన హృదయ పరివర్తన అనేది మనకు కలిగినప్పుడు మన జీవన విధానము ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆత్మ సంబంధమైన పరివర్తన లేదనుకో, మనము దేవుని బిడ్డలుగా జీవించి కూడా ఉపయోగమేమీ లేదు. సంఘములో ఎప్పుడు కూడా దాన్ని గ్రహించాలి. నెంబర్ 1, ఆమెన్ అని వాడు అంటాడు. ఆమెన్ అయిన వాడు, ఆమెన్ అనువాడు. ఇశ్రాయేలీయులు వారి సమాజ మందిరములో లేచి నిలువబడి యాజకుడు దేవుని గురించి స్తుతించుచు ఉన్నప్పుడు సంఘమంతా కలిసి ఆమెన్ అని చెప్పాలి. ఈ ఆమెన్ అనే పదం దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూపించే పదం. డిక్షనరీస్లో అయితే అవునుగాక అని ఉంటుంది, కానీ గ్రీక్ లిపి ప్రకారం ఆమెన్ ఇస్ ఈక్వల్ టు ద గాడ్ అని అర్థం. ద గాడ్ అంటే మనం మొట్టమొదటి ప్రార్థన దేవునితో ప్రారంభిస్తూ ఉన్నాం, ఆమెన్తో ముగిస్తూ ఉన్నాం. పరిశుద్ధుడమైన దేవ అంటాం, లేక మహోన్నతుడమైన దేవ అంటాం. దేంతో ముగిస్తున్నాం?
ఆమెన్ అనే పదంతో ముగిస్తాం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ప్రారంభికుడు ఆయనే, అంతము కూడా ఆయనే. ప్రకటన గ్రంథములో గ్రీక్ లిపికి సంబంధించినటువంటి ఆల్ఫాబెటికల్లో ఏ టు జెడ్ అనగా గ్రీక్లో ఏమంటాడంటే ఆల్ఫయు ఒమేఘయు అంటాడు. ఆల్ఫా అనేది గ్రీక్లో ఏ, ఒమేఘ అనేది గ్రీక్లో ఏంటి, ఇంగ్లీష్లో జడ్ లాంటిది. దాన్ని బట్టి ఆది ఆయనే, చెప్పండి గట్టిగా, అంతము అంటే దాని అర్థం ఏంటంటే ఆయన అనుకుంటే కానీ ఈ భూమి నాశనం కాదని అర్థం. ఎవరు అనుకుంటే కానీ? దేవుడు అనుకుంటే కానీ ఈ భూమి నాశనం కాదు. ఈ భూమిని, మానవాళిని, సర్వ సంబంధమైనటువంటి జీవరాశులను నడిపించాలన్నా ఆయనే, వీటిని సమూల నాశనం చేయాలన్నా కూడా ఆయనే. అందుకనే ఈ ప్రపంచం అంతా కూడా ఆమెన్ అని చెప్పగలగాలి. ఏం చెప్పగలగాలి? గట్టిగా చెప్పండి, అందరూ చెప్పాలి, నాకు వినపడలేదు. ఆమెన్ అని చెప్పగలగాలి. దేనికి ఆమెన్ అని చెప్పాలి అంటే, మేము అడిగేది సమస్తమును నువ్వు నెరవేర్చగల దేవుడు అని మేము నమ్ముచున్నాం. వాటిని మా జీవితంలో జరుగునుగాక, అవి మా జీవితంలో జరుగునుగాక.